అత్యుత్తమ నగరంగా అమరావతి డిసెంబర్ 1 నుంచి రాజధాని నిర్మాణ పనులట. భవన నిర్మాణానికి 60,000 కోట్లు, 4 ఏళ్లలో రాజధాని రెడీ. బిల్డర్లకు అనుమతుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్. క్రెడాయ్ సౌత్ కాన్ సమిట్లో మంత్రి నారాయణ 4 ఏళ్లలో అయిద్దట బిల్డింగ్. 4 ఏళ్లలో రాజధాని పూర్తి చేస్తాడట. అంటే ఎలక్షన్కు ముందు ఇంకొక 1 ఇయర్ ముందే కంప్లీట్ అయిద్దట. ఇది అయిద్దా? మళ్ళీ అప్పుడు ఏం చెప్తారు తెలుసా? స్టోరీ చెప్తారు. కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, అందుకే మేము బయటకు వచ్చినాం అని. ఒకవేళ కేంద్రం నుంచి బయటకు వస్తే, ఎన్డీఏ నుంచి బయటకు వస్తే అది ఒక సాకు చెప్తారు. లేదు, కేంద్రంతో సఖ్యత బాగానే ఉందనుకో, వైఎస్ఆర్సీపీ సహకరించలేదు, జగన్మోహన్ రెడ్డి సహకరించలేదు కాబట్టే కాలేదంటారు. ఇది మొత్తానికి ఎవరి మీద ఒక మీద తుక్కా వేసి మళ్ళీ అది రాజధాని కంప్లీట్ అయ్యేది కాదు, మన కాదు. ఎందుకు కాదు అంటాను అంటే, అయిద్ది. ఎట్లా అయింది? కేంద్రం నుంచి నిజంగానే మీరు మొన్న బడ్జెట్లో ఒక 60,000 కోట్లు కేటాయింపు చేసి ఉంటే అయ్యేది. కేంద్రం నుంచి అనా పైసా కేటాయించలేదు, అప్పు తప్ప. ఎట్లయితే మీకు 60,000 కోట్లు ఓన్లీ బిల్డింగ్స్కి అయితే అని మీరే చెప్తున్నారు. ఎక్కడి నుంచి రావాలో 60,000 కోట్లు? ఎవరు ఇవ్వాలి, ఎవరు తేవాలి, ఎవరు అడగాలి? అడిగే పరిస్థితి మీకు ఉందే? అయ్యాలా? నోరు ఎత్తన పరిస్థితి. దాని వెనక అనేక రాజకీయ కారణాలు, అనేక ఎలక్షన్లో జరిగిన అనేక అవకతవకలు కూడా కారణాలు ఉన్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కేంద్రం దగ్గర నోరు మెదిపి మాట్లాడలేని పరిస్థితి అని చెప్పి బయట ప్రజలు అనుకుంటున్న పరిస్థితి, చర్చ జరుగుతుంది. అనేక రకాల, అందులో ఈవీఎం ట్యాంపరింగా, ఈవీఎంల అవకతవకలా, హ్యాకింగా, ఎలక్షన్లో సహకరించడమా, అది ఏదైనా కావచ్చు. రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో సహకరించింది కేంద్రము, మోడీ, చంద్రబాబు నాయుడు గారు, అందుకే గెలిచిండు కాబట్టి వాళ్ళ నోరు మెదపడు. వాళ్ళ అండర్లో, వాళ్ళ కట్టడిలో ఉన్నాడు. వాళ్ళు చెప్పినట్టు తోకాడేయటం తప్ప చేసేది ఏం లేదు అని చెప్పే పరిస్థితికి వాళ్ళ ప్రజలు, సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు. మళ్ళీ నువ్వు 4 ఏళ్లలో అయింది, 60,000 కోట్లు ఖర్చు అయింది, ఇదంతా అయ్యేది కాదు, మన కాదు, ఉట్టిదే